ముఖ్యంగా ఇవి గుడ్లగూబలు అన్నారు కదా మీరు, వాటి గురించి నేను చెప్తాను. గుడ్లగూబలు అనేటువంటివి ఏంటంటే కొంతమంది భయపడతారు కదా వాటిని చూడగానే. భయపడతారు. ఇళ్ళలో ఉందంటే గుడ్లగూబ ఇంట్లో వచ్చిందంటే ఇంట్లో వెళ్ళిపోవాలి అని వెళ్ళిపోతుంటారు. ఇలాంటివి అసలు వాటికి సంబంధం లేదు. అయితే విషయం ఏంటంటే ఇక్కడ గుడ్లగూబలు ఇలాంటివన్నీ కూడా నిశాచర జీవులు. అవి రాత్రిపూట తిరుగుతాయి, పొద్దున్నదాకా తిరగవు. ఎందుకంటే వాటి యొక్క శరీర నిర్మాణము రాత్రిపూట తిరగడానికి అనువుగా ఉంటది అనమాట. కొన్ని రకాల పక్షులు రాత్రిపూటనే తిరుగుతాయి, అందులో గుడ్లగూబలు ప్రధానమైనటువంటి. గుడ్లగూబలు చేసేటువంటి పని ఎంత గొప్పదంటే, గుడ్లగూబలు ఈ పెస్ట్స్ అంటే ముఖ్యంగా ఎలుకలు, మనం చుంచెలుకలు, చిన్న చిన్న చిట్టెలుకలు, ఇలాంటి వాటిని మొత్తం తినేస్తాయి. అవి రోజు వాటిని మొత్తం చేసేస్తూ ఉంటాయి. అందుకని దాన్ని ఈవెన్ ఏది కొన్ని పాములు ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ జరిగొడ్డుని ర్యాట్ స్నేక్ అంటారు. ఓకే, దాన్ని రైతు మిత్రుడు అంటారు. గుడ్లగూబల్ని కూడా రైతు మిత్రుడు అనొచ్చు అంటారు. తినేస్తాయి అనమాట అవన్నీ కూడా. అంటే ఎలుకల్ని మొత్తం తినేస్తుంటాయి. అంటే ఏదైతే పెస్ట్ గా మారిపోయిందో వాటి యొక్క జనాభాని కంట్రోల్ చేస్తుంటాయి. ఒకవేళ చేయలేదనుకోండి దాని నష్టం అయిపోద్ది. అంటే గుడ్లగూబ కానీ రాబంధం కానీ మనుషులకి మంచి చేసేటువంటివి ఇవన్నీ కూడా. అవి ఆ లెక్కన చూస్తే సంవత్సరంలో ఒక్కొక్క గుడ్లగూబ కొన్ని వందల ఎలుకల్ని తినేస్తాయి. సో అట్లా మనం అది రాత్రిపూట వచ్చిందంటే అదే తిరగడమే రాత్రిపూట తిరిగింది కదా. రాత్రిపూట వచ్చిందంటే కొంతమంది పిల్లలు భయపెట్టడానికి చెప్తుంటారు గుడ్లగూబ ఉంది అని. అంటే సరే, అది ఏ కాంటెక్స్ట్ లో ఏ సందర్భంలో ఎలా వచ్చాయో తెలియదు కానీ ఆవరణ వ్యవస్థ పరంగా వాటిని చూసినప్పుడు అవి చాలా ముఖ్యమైనటువంటి పక్షి జాతులు దాంట్లో ఆవరణ వ్యవస్థలు. సో ఇదన్నమాట. అయితే ఇక్కడ ఇంకొకటి నేను ముఖ్యంగా ఇవి ఏంటంటే ఈ పక్షులు చేసేటువంటి ప్రధానమైనటువంటి ఆవరణ వ్యవస్థలు చేసేటువంటి పనులు ఏంటంటే, ఒకటి ఈ రకరకాల ఇన్సెక్ట్స్, పురుగులు, కీటకాలు, వీటి యొక్క జనాభాల్ని కంట్రోల్ చేస్తాయి. అవి మొత్తం చాలా వరకు తినేస్తుంటాయి. మనం వాటిని నిజంగా ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్ వేసి మనం చేయడం చాలా కష్టం. పక్షులే వాటిని తీసేస్తాయి. తీసేయడం దాన్ని ఏమంటారంటే బయాలజికల్ కంట్రోల్ అంటారు, జీవ నియంత్రణ అన్నట్టు. అదంతా కూడా అవి చేసేటువంటి పని. దాన్ని కనుక లెక్క కడితే మనం కొన్ని వందల వేల కోట్లలోకి వెళ్తుంది మనం దాన్ని అట్లా చేస్తే. అంటే ఆవరణ వ్యవస్థ పరంగా సేవల్ని కనుక చూస్తే. అంతేకాదు అవి ఇంకా ఏమేం చేస్తుంటాయి అనంటే, అవి పక్షులు ఇంకా వేరే వాటికి ఆహారం కూడా. కొన్ని రకాల సరీసృపాలకి, లేకపోతే ఇందాక నేను చెప్పినటువంటి ఇతర పెద్ద పక్షులకి, ఇట్లాంటి వాటికి ఆహారంగా కూడా ఉంటాయి అన్నమాట. సో ఆవరణ వ్యవస్థలో అవి పక్షులు అనేటువంటివి చాలా ప్రధానం. ఈవెన్ పక్షులను చూడడానికి పర్యాటక టూరిస్టులు కూడా వస్తారు. కొన్ని పక్షులను చూడడానికే వెళ్తారు. ఇప్పుడు మీరు పక్షుల పేరు మీదుగా కూడా కొన్ని శాంక్చరీస్ ఉన్నాయి, కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రదేశాలని. అక్కడ అవి మాత్రమే ఉంటాయి అన్నమాట. వాటిని చూడడానికి ఈవెన్ దేశంలో వివిధ ప్రాంతాల నుంచి కూడా అక్కడికి వస్తారు. అంటే వాటి పేరు మీదుగా అక్కడ పర్యాటకం అభివృద్ధి అయి అక్కడ ఉన్నటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ భరత్పూర్, రాజస్థాన్ లో భరత్పూర్ అనేది బర్డ్ శాంక్చరీ. అది బర్డ్ శాంక్చరీ. అట్లా చాలా బర్డ్స్ ఎక్కడ రాజస్థాన్ లో ఉంటుంది. అక్కడ దాకా మన ఇక్కడ నేలపట్టు, ఆంధ్రాలో నేలపట్టు శాంక్చరీ, అది కూడా అంతే. వలస పక్షులు వస్తాయండి అక్కడికి, పెలికాన్స్ వస్తాయి, ఇలా వస్తుంటాయి. ఈ వచ్చినటువంటివి అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో చాలా ముఖ్యమైనటువంటివి. వలస వచ్చినప్పుడు వాటికి ఏంటంటే, అవి ఎక్కడైతే ఏ ప్రాంతం గుండాగానైతే వెళ్తున్నాయో ఆ ప్రాంతాన్ని సురక్షితంగా ఉంచాల్సినటువంటి బాధ్యత అక్కడ ఉన్నటువంటి వాళ్ళది. అలాగే ఎక్కడైతే విడిది చేస్తాయో అవి ఆ ప్రాంతాన్ని కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలన్నమాట, వాటికి ఏం కాకుండా. మళ్ళీ కొంతకాలం ఉండి మళ్ళీ వెళ్ళిపోతాయి. కానీ గతంతో పోలిస్తే ఇప్పుడు కొంచెం ప్రజల్లో కూడా అవగాహన వచ్చింది. అంతేకాదు ఈ వలస జాతులు ఏవైతే ఉన్నాయో వీటిని, వాటి యొక్క బాగోగులను, అంటే వాటికి హాని కలగకుండా చూడాల్సినటువంటి బాధ్యత అందరికీ, అన్ని దేశాలకు ఉందని చెప్పేసి వీటి మీద కొన్ని ఒప్పందాలు ఉన్నాయి, అంతర్జాతీయ ఒప్పందాలు. అవి ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి బాన్ ఒప్పందం అని ఉంటుంది. బాన్ అది సిటీ, అక్కడ జరిగినటువంటిది అన్నట్టు. అందరి బాధ్యత అది, అక్కడ ఉన్న ప్రభుత్వాల బాధ్యత. వలస జాతులు సురక్షితంగా ఉండే విధంగా, వాటి యొక్క ఆవాసాలు దెబ్బతినకుండా చూసే విధంగా చూడాల్సినటువంటి బాధ్యత అందరి ఉంటుంది అనమాట. ఓకే, నాట్ ఓన్లీ పక్షులు, నాట్ ఓన్లీ బర్డ్స్, ఈవెన్ ఇతర జంతువులు ఏవైనా కూడా అన్నిటికీ. దీనికి ఒక పెద్ద కన్వెన్షన్ ఆన్ మైగ్రేటరీ స్పీషీస్ అని ఒక ఒప్పందం ఉంది. ఇట్లా మైగ్రేటరీ స్పీషీస్ ఏమున్నా కూడా వాటన్నిటికీ ఆయా ప్రభుత్వాలు
తప్పనిసరి రక్షణ సంరక్షణ చర్యలు చేపట్టాలి. ప్రపంచంలో ఉన్నటువంటి ఇది 138 దేశాలు దానిపైన సంతకం చేశాయి. ఓకే. సో ఇవన్నీ తెలియాలి. అంటే జనాన్ని కొంచెం తెలిస్తే, కొంచెం అవగాహన ఉంటే అవును. తప్పకుండా వాటి యొక్క పాత్రను అప్రిషియేట్ చేస్తారు. తప్పకుండా మనం కొన్ని చేయొచ్చు. ఎస్పెషల్లీ కొన్ని చెట్లను పెంచడము ఇలాంటివి చేస్తే వాటి ఆవాసం పునరుద్ధరణ జరుగుతుంది. ఓన్లీ ప్రభుత్వాలే కాకుండా మనం కూడా అందరం చేస్తే బాగుంటుంది. ఆవరణ వ్యవస్థ సమతూకంలో ఉండి మనకు కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది. పక్షులు కాపాడడం అన్నది కేవలం ప్రభుత్వాలే కాదు, ప్రజలు కూడా చేయాలంటున్నారు రామ్మోహన్ గారు. ఎక్కడైతే పక్షులు చక్కగా ఉండి కిలకిల్లాడితే ఆ ప్రాంతం సురక్షితంగా ఉంటుంది, అక్కడ ఉన్న ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉంటారంటూ చెప్తున్నారు. ఇది రామ్మోహన్ గారితో ఎక్సలెంట్. వచ్చే వారం మరో కేసుతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్.